రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం స్వాగతిస్తున్నామని కాకినాడ స్మార్ట్ సిటీ ప్యాసింజర్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ సుందరయ్య భవన్లో అసోసియేషన్ అధ్యక్షుడు నురుకుర్తి సూర్యప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు నగర కో కన్వీనర్ పలువలి వీరబాబు పాల్గొని మాట్లాడారు. కాకినాడ నగరం పరిసరాల్లో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది ఆటో వాహన డ్రైవర్స్గా జీవనం సాగిస్తున్నారని, ఈ రంగంలో విపరీతమైన పోటీ పెరిగిపోయిందని అన్నారు. ఆదాయం అంతంత మాత్రంగా వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభానికి సిద్ధమవడం స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న డ్రైవర్స్ జీవన భద్రత చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు. మహిళల ఉచిత ప్రయాణంలో ఆటో డ్రైవర్లను కూడా భాగస్వాములను చేయాలని కోరుతున్నామని అన్నారు. ఆటోలకు అవసరమైన ఇంధనం అందించి నెలకు 26,000 రూపాయలు చెల్లిస్తే రోజుకు 8 గంటల పాటు మహిళలను తమ గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రభుత్వ పథకానికి లోబడి పనిచేస్తామని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు ఆటో డ్రైవర్ సంక్షేమం గురించి ఆలోచించాలని కోరుతున్నామని అన్నారు. నురుకుర్తి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, 12వ తేదీ జిల్లా కలెక్టర్ షాన్మోహన్లకు ఆటో డ్రైవర్ల జీవన భద్రత కొరకు వినతి పత్రాలు సమర్పిస్తామని అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నగరంలో ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ పాల్గొనాలని కోరుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు నక్కా కృష్ణ, కోయ రాజు, పెంకి చంద్రరావు, చక్కల దుర్గాప్రసాద్, చాట్ర శ్రీనివాస్, పిట్ట అప్పారావులతో పాటు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. 300 రూపాయలు కూడా చేయలేని పరిస్థితి మాకు. ఆ 300తో మేము ఆటో ఫైనాన్స్ కొట్టుకుంటామా, ఇంట్లో కొట్టుకుంటామా, లేకపోతే మా కుటుంబాన్ని నడిపించుకుంటామా? చాలా దారుణమైన స్థితిలోకి మా ఆటో కార్మిక కుటుంబాలు వెళ్ళబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరి మా యొక్క సమస్యలను గమనించి ఏంటంటే మమ్మల్ని కూడా మీరు తీసుకోండి, దేంట్లో తీసుకోండి, ఉచిత బస్సు ప్రయాణం ఎలా పెడుతున్నారో అలాగే మా ఆటోలు కూడా తీసుకోండి. మా ఆటోకి నెలకి ఇంతని మాకు అమౌంట్ అరేంజ్ చేయండి. మేము కూడా సదా మీ సేవలో ఉంటాం, ప్రభుత్వ సేవలో. ఎలాగంటే 8 గంటలు 8 అవర్స్ డ్యూటీ మేము చేస్తామండి. మరి మాకు ఏ విధంగా కేటాయిస్తారో మేమైతే 26,000 ఇస్తే మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా మమ్మల్ని కూడా మీరు తీసుకోండి, మేము చాలా బాధపడుతున్నాం. అలాగే మన ఆటో కార్మికులంతా కూడా మంగళవారం 12వ తేదీన ఉదయం 9 గంటలకే మరి బాగా వచ్చినట్లయితే మన కలెక్టర్ గారి దగ్గరికి మనంతా కూడా ఒక శాంతియుత ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ వారికి వినతి పత్రం కలెక్టర్ ఆఫీస్ అప్పచెప్తామండి. మొదటిగా మన వనమాడి కొండబాబు గారు గౌరవ శాసనసభ్యులు అయినటువంటి కాకినాడ శాసనసభ్యులకి మనం విజ్ఞప్తి చేసుకుందామండి మన లెటర్ పూర్వకంగా. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మనం చెప్పుకుందామండి. ఇదంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం శాంతియుతంగా తెలియపరచలేక మన యొక్క సమస్యని, అంతే తప్ప ఇది ఎంత మాత్రం కాదు, తిరుగుబాటు కాదు. మమ్మల్ని దయచేసి గమనించుకోండి. మా పొట్ట మా జీవనాధారం పోతుంది కనుక, మరి మేము బతకాలి కనుక మేము మా యొక్క సమస్యల్ని శాంతియుతంగా మేము ప్రభుత్వం తెలియపరుస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారు మహిళలకి ఉచిత బస్సు అనే పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ట్రేడ్ యూనియన్స్ అన్నిటి తరపున, ట్రాన్స్పోర్ట్ రంగం తరపున స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం ప్రజలకి, సామాన్యులకి ఏ మేలు చేసినా మంచిదే. ఈ సామాన్యుల్లో కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారనే విషయాన్ని గమనించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళల్ని తమ ఇంటి నుంచి గమ్యస్థానాలకి ఆర్టీసీ ఎలాగైతే ఉచితంగా ప్రయాణం సాగిస్తున్నదో ప్రభుత్వం ఆర్టీసీకి నిధులు చెల్లిస్తుంది కాబట్టి, అదేవిధంగా ఆటో కార్మికులకు కూడా ఈ ఉచిత ప్రయాణంలో అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఎందుకనంటే 8 గంటల సమయం తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళల్ని గమ్యస్థానానికి చేర్చడానికి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఆటో కొట్టించి నెలకి 26,000 రూపాయలు ఆటో డ్రైవర్కి చెల్లించగలిగితే కుటుంబ పోషణ, ఆటో మెయింటెనెన్స్, ఫైనాన్స్లు అన్నీ చెల్లించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకాన్ని ఆటోలకు కూడా వర్తింపజేసి ఆటో కార్మికుల జీవనానికి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయం పైన కాకినాడ నగరంలో ఉన్న ఆటో కార్మిక సంఘాలన్నీ ఏకమై సోమవారం నాడు 11వ తేదీ గౌరవ కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారికి వినతిపత్రం ఇవ్వాలని, ప్రభుత్వానికి వారి ద్వారా తెలియజేయాలని, 12వ తేదీ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని ఈరోజు సుందరయ్య భవన్లో జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆటో సోదరులందరూ ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమం